ఇప్పుడు ఆటోల్లో చాలామంది గర్భిణీ స్త్రీలు ఉంటారు, మళ్ళా 2 వీలర్స్ కూడా వెళ్తున్నారు, ముసలి వాళ్ళు వెళ్తున్నారు, చాలామంది కింద పడినారు. ఇక్కడ ఈ ప్రదేశంలో చాలామంది కింద పడినారు. అంటే ఈ మెయిన్ ప్రధాన రహదారి ఇది. దాదాపుగా 15-20 గ్రామాలకు మళ్ళీ తెలంగాణకు ఇక్కడ నుంచే వెళ్ళాల్సి వస్తుంది. తెలంగాణకు వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి. నాగల్దిన్న దాటిన తర్వాత తెలంగాణ ఉంది, బ్రిడ్జి దాటిన తర్వాత ఇక్కడ నుంచే వెళ్ళాలి. మరి పెద్ద పెద్ద వెహికల్లు వెళ్తున్నాయి. మరి ఇవన్నీ పరిస్థితులు చూసుకొని అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేనేమంటా అంటే కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తుంది, ప్రజలకు సేవలు చేస్తుంది, ప్రజలకు నిధులు కేటాయిస్తుంది, అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తుంది. మరి గత సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ కూటమి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఈ నిధులు కేటాయించింది గుంతలు పూడిక కోసం. మరి ఆ నిధులు ఏమయ్యాయి? నందవరం మండలానికి ఎన్ని నిధులు వచ్చాయి? మరి ఆర్ఎండ్బి అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రావస్థలో ఉన్నారా? కేవలం కనీసం కొత్త రోడ్డు వేయకపోయినా పర్లేదు, కనీసం ఆ గుంతలు పూడిస్తే ప్రమాదాలకు నిలయంగా మారింది ఇది. ఆ ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించిన వారు అవుతారు. దీని మీద మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. మా భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా, రాష్ట్ర నాయకులకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం, ఈ సమస్యను దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ రోడ్డు ఈ పూడికలన్నా కనీసం జరిగేంత వరకు మేము ఈ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కృషి చేస్తామని చెప్పేసి, పోరాడి కృషి చేస్తామని చెప్పేసి ఈ విలేకరుల సమావేశంలో చెప్తున్నామండి.